ఎందుకంటే మనం చూసినాం బీజేపీ మనకు గిరిజన యూనివర్సిటీ అన్నది ఇప్పటికీ చేయలేదు. అదేవిధంగా మన వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ అంటే ఇవ్వలేదు. ఈ రకంగా బీజేపీ మనకు అన్యాయం చేసింది. మరి కాంగ్రెస్ కూడా బీజేపీకి అడుగులకు మడుగులకి తప్ప మన పోరాటంలో ఏ రోజు కూడా కలిసి రాలేదు. ఇవాళ భవిష్యత్తులో మనం ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాల్సిన అవసరం, బీజేపీకి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం, కాంగ్రెస్ పార్టీ కూడా గుణపాఠం చెప్పాలి. ఎందుకు నువ్వు అందరూ ఒక్కటనే చేసినవా? 9 తారీఖు 2 లక్షల రుణమాఫీలో పార్లమెంట్ ఎన్నికల లోపు నువ్వు 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం చేస్తేనే నేను ప్రజలు నమ్ముతారు. నమ్ముతారా? నిజంగా చెప్తున్నా 9 తారీఖు ఇస్తాను. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు ఓటు అడగాలంటే 2 లక్షల రుణమాఫీ చేసినట్టునే కాంగ్రెస్ ఓటు అడగాలి. 4,000 ఆసన పెన్షన్ ఇస్తేనే నువ్వు అడిగే హక్కు ఉంటుంది. బోనస్ ఇచ్చినంతనే నీకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉంటుంది. ఇస్తేనే చెప్పినావు, డేట్ నువ్వే చెప్పినావు, చెప్పి ఓటు వేయించుకున్న కనుక ఇచ్చినంతనే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే ఈ విషయాలలో ప్రజలు మనం కూడా చర్చ పెట్టాలి. ప్రజలు ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ డేట్లు నువ్వు పెట్టుకున్నావు, పెట్టుకున్నాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన డేట్, వాళ్ళు ఇచ్చిన డేట్ వాళ్ళే తప్పిండు, వాళ్ళు ఇచ్చిన మాట వాళ్ళే తప్పిండు కనుక మరి మనం దాన్ని ప్రజల్లో చర్చ పెట్టాల్సిన బాధ్యత కార్యకర్తల్లో మనకు. సో ముఖ్యంగా మా బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మంచిగా ప్రజలు అనుమానం ఉన్నాయి, బలమైన నాయకత్వం మనకే ఉంటుంది. ఇంకో చిన్న సూచన కూడా ఇవ్వాలి. మీకు మాట ఇచ్చిన కార్యకర్తలు మీకు కూడా ఎప్పుడు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, కౌన్సిలర్ ఎన్నికలు వచ్చినా నేను మీకు వెంటనే ఉండి దగ్గర గెలిపించుకుంటాను మాట ఇచ్చినా తప్పకుండా నిలబడతాను. అయితే ఒక చిన్న సూచన ఏంటంటే ఇక వాళ్ళగా చూస్తే ఇప్పటి కలెక్షన్ పెట్టలేదు, ఇప్పటి నుంచే తొందరపడి ఖర్చు పెట్టకూడదు. మనసులో రాష్ట్రాన్ని 30 పదవి అయిపోతుంది. ఈ మాట ఎలక్షన్ జరగాలి, కానీ మనం చూస్తుంటే మరి మనం మీరు ఇప్పటి నుంచి అయితే రేపు బాబు వెళ్ళడానికి తిరుగు వెళ్ళే లేట్ పరిచయం అవుతుంది. తొందర పడుతుంది, ఇప్పటి నుంచే ఖర్చు పెట్టుకుంది. ఎప్పుడు వచ్చినా నేను ఇంకా మా బీఆర్ఎస్ కార్యకర్తలు గెలిపించుకోవడానికి ప్రభాకరంగా నేను ఉంటాం. మీరు ఇప్పటి నుంచి తొందరపడి జన్మ పడుతుంది. కష్టంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, పండుకోవాలి, సేవ చేయండి, అనేకానికి అందుబాటులో ఉండండి, ప్రజలతో మమేకం కాండి. కానీ ఖర్చులు తీసుకుని పెట్టుకుని ఇప్పటి నుంచి అంటే పెట్టుకున్నావా అట్లా తొందరపడి పంపించే ఖర్చు పెట్టుకుంటుంది. కొన్ని వాళ్ళు అందరూ సూపర్వైజర్ రూపంలో అంటారు, వాళ్ళు మనంగా నిజానికి ఉండడానికి నెలగా చూసుకుని 50 ఎక్కువ వేసేవాళ్ళు ఉన్నప్పుడు చూసుకుంటారు. సో అందువల్ల ఇప్పటి నుంచి మీరు మా కార్యకర్తలు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయకుండా నెలకి 4 రోజులు అయితే దానికి స్పష్టత వచ్చినాక నేను కూడా మీతో పాటు ఉంటాం. దగ్గర మీరు మంచి గెలిపించుకొని ప్రతి కష్టపడ్డ కార్యకర్తలు కూడా తమను పెట్టుకుని కాపాడుకుంటారు. ఈ కలయిక మంచిగా గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ కలిసిమెలిసి ఉంటాయి. గ్రూపులకు మన మధ్య విభేదాలకు అసలు మనల్ని కలిసి ఉంటే మనము గుర్తుకునే శక్తి కూడా పెట్టుకుంటారు. మన దగ్గరికి వచ్చే దమ్ము ధైర్యం కూడా లేదు. అంత బలం ఆ కార్యకర్తలు ఏంటంటే గ్రామాల్లో మండలాల్లో నాయకత్వం దయచేసి కూర్చోండి, ఆత్మీయంగా మాట్లాడుకోండి, కలిసిమెలిసి ఉంటాయి. విడిపోతే వాళ్ళు బాగుపడతారు, విడిపోయి మన కొట్లాడుకుంటే వాళ్ళు బాగుపడతారు, మనం కష్టపడతాం. కలిసి ఉంటే కలదు సుఖం. మంచిగా మన కార్యకర్తలు, ఉద్యమకారులు, పాత కొత్త అనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాలి. మనకు మంచి నాయకత్వం కూడా ఉంది. చాలా మంది కూడా మన పార్టీలో వచ్చారు. అందరం కలిసి పనిచేయాలి. అందరం కలిసి భవిష్యత్తు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల పక్షాన మనం నిలబడి పనిచేయాలి. ప్రజలే ముఖ్యం, మనకు ప్రజలే కేంద్రంగా పనిచేద్దాం, ప్రజలకు దగ్గరగా పనిచేద్దాం. మీరు కూడా ప్రజల్లో చర్చ పెట్టండి.
నేను చెప్పిన విషయాలు ఉన్నాయి కదా, ఫలానా కార్యక్రమం, ఫలానా ముచ్చటం, ఫలానా మాటించింది, ఫలానా యాడ్ ఆపాయి, ఇప్పుడు మాట్లాడి వీళ్ళు మోసం చేసి వీళ్ళు దగా 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 చర్చ పెట్టారు. కూర్చునే కారణమే బావి కారణం, బోర్డు కారణం, నాటేసే కారణం, పొలం పనుల కారణం, కళ్ళం కారణం, దావత్ కారణం, పెళ్లి కారణం, ఎక్కడైనా కూడా 4 సార్లు చర్చ పెడతా ఉంటే ప్రజల్లో పోతా ఉంటాయి. ఆ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తా ఉంటారు, దాని గురించి పోతారు. అబద్ధాలను గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉంటాం. ఆ గోబల్స్ కూడా ఎక్కడెక్కడ తిరిగిపోతారు. నిజాలను ప్రజలకు వివరించాలి, వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి.